వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజ స్వీటీ. సో ఈరోజు కొత్త వ్లాగ్ తో వచ్చేసాను అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటంటే అంటే నైట్ డ్రెస్ తోనే ఏంటి వ్లాగ్ స్టార్ట్ చేస్తా అనుకుంటున్నారా? సో ఈరోజు ఏంటంటే మేము సింహాచలం కొండపైన స్టే చేస్తున్నాం అనమాట నైట్ కి. సో మోస్ట్లీ వైజాగ్ వాళ్ళకి అయితే తెలిసే ఉంటది, సింహాచలం అంటే చాలా స్పెషల్ వైజాగ్ వాళ్ళకి. సో అట్లానే మేము ఈ రోజైతే అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కుదరలేదు. సో ఫైనల్లీ ఈ రోజు అయితే ఒక డే స్పెండ్ చేసి అంటే ఒక నైట్ స్పెండ్ చేసి రేపు పొద్దున్నే దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. ఇంకా నైట్ డ్రెస్సే కదా, పెద్దగా ఏం రెడీ అవ్వలేదు. నేను మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కలవాలి, మా పిన్ని వాళ్ళు అక్కడ జాయిన్ అవుతారు డైరెక్ట్ గా. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గో టు వ్లాగ్. ఫైనల్లీ అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. ఇప్పుడు 7 o'clock రెడీ అయి కూర్చున్నా, బట్ 9:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం అనమాట. చీకట్లో ఉన్నారేంటి? మీరు రావట్లేదా మీ ఫ్యామిలీ? వస్తున్నావా అయితే నువ్వు? ఆకలేస్తుంది రోజు, పువ్వు పెట్టవా? గైస్ ఫైనల్లీ అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఈరోజు నైట్ ఫుడ్ కూడా ఇక్కడే. సో 2 గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు ఒక గెస్ట్ హౌస్ లో ఉంటాము. ఇక్కడ ఫుడ్ అయితే తినేసి మా పిల్లలం వేరే గెస్ట్ హౌస్ కి అయితే వెళ్ళిపోతాం. ఎందుకే దిగట్లేదు? నీ అందరినీ చూసేస్తారా? ఓ సారీ, సెంటిమెంట్ కదా అట్లా దిగుతున్నా. హాయ్ నిషా. ఎక్కడికి వచ్చాలో వచ్చి గైస్ యాక్చువల్లీ ఇది మా గెస్ట్ హౌస్ అనమాట. అది గుడి కనిపిస్తుందా మీకు? హౌ ఆర్ యు? గివ్ మీ హగ్. హాయ్ ఫ్రెండ్. హాయ్ ఫ్రెండ్. చాలా క్లాస్ ఉంది. నా బ్యాగ్ ఏది? అందరిలో ఎవరైనా బాగా రెడీ అయ్యి వచ్చారంటే అది కలత మాత్రమే. గైస్ ఇప్పుడైతే మీకు గెస్ట్ హౌస్ టూర్ అయితే ఇస్తాను, ఎట్లా ఉంటుంది చూద్దాం. గైస్ ఇది ఒక గెస్ట్ హౌస్ అనమాట. మేము 2 గెస్ట్ హౌసెస్ తీసుకున్నాము. ప్రెసెంట్ అయితే ఇది చూసారు కదా ఎట్లా ఉందో, చాలా బాగుంది. సో ఇది నార్మల్ కామన్ హాల్ అనమాట. అదొక రూమ్, ఇదొక రూమ్ ఉంది. సో రూమ్స్ అయితే ఇవి. అండ్ వాష్రూమ్ ఏరియా అయితే మనకి బాగుంది. వాష్రూమ్ ఏరియా మనకి డ్రెస్సింగ్ ఏరియా సెపరేట్ ఇచ్చాడు. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగున్నాయి యాక్చువల్లీ. అండ్ మీకు ఒకటి చూపిస్తా, వ్యూ చూపిస్తాను మీకు. సో రూమ్ నుంచి ఇట్లా వెళ్తే మనకి ఒక బాల్కనీ టైప్ ఉందన్నమాట. ఇది వ్యూ. ఇప్పుడు ప్రెసెంట్ కనిపించట్లేదు కానీ చాలా బాగుంది. అసలు మీకు ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. మొత్తం వైజాగ్ సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అటు గోపురం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రూమ్ నుంచి అయితే గోపురం కనిపిస్తుంది. గైస్ బ్రేకింగ్ న్యూస్, జెర్రీని చంపారంట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎంత పెద్ద జెర్రీని చంపారంట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అందరూ. కలర్ చనిపోయిందా? మా మమ్మీయా? మీ మమ్మీ కలర్ చంపిందా? సో పైన చూద్దాం ఫ్రెండ్స్, పైకి వెళ్ళొచ్చు. ఇంకేం చూసినా సరే జెర్రీ అంటారు. నేను గెస్ట్ హౌస్ టూర్ అయితే సెపరేట్ గా ఒక వీడియో చేశాను, మీరు చూడకపోతే వెళ్ళి నా ఛానల్లో చూసేయండి. తినిపించిన కృష్ణమయ్య అంత ఎత్తున్నా ఏసీ వస్తుంది లేదు. కార్లో వాటర్ బాటిల్ దింపండి. లోచి నువ్వు ఆగు, నువ్వు ఆగు, నువ్వు ఆగు. పప్పా
మేమైతే డిన్నర్ చేసేసి అందరం కలిపి బయట కూర్చున్నాం అనమాట. కొంచెం చల్లగా లేస్తుంది అండ్ పాత రోజుల్లో ఉన్నట్టు బయట బాల్కనీ ఉన్నాయి కాబట్టి అలా కూర్చున్నాము. ఇట్లా కూర్చోవడం అంటే చాలా నచ్చుతుంది మా ఫ్యామిలీకి. మీరు మా పాత వీడియోస్లో చూసినా సరే మాకు మోస్ట్లీ మేము ఒక ప్లేస్లోనే కూర్చుంటాం, బయట అలా కూర్చొని ఉంటాము ఎక్కువ. అర్థమా నీకు పెళ్ళి అవుద్ది ఇప్పుడు. కొట్టి కొట్టి ఆడికి భయపడిపోతున్నాడు పిన్ని. నా ఇష్టం పడతాను. ఏడా అన్నా నన్ను కొట్టమంటే ఇంకా కొట్టమంటే నువ్వు కెమెరా అంతా చూడండి నాన్నకే లేదు. నీకేంటి ప్రాబ్లం? ఆడుకుంటాడు ఆడ ఇచ్చేస్తాడట ఆడుకోవాలి కాకపోతే. ఇప్పుడైతే మేము జస్ట్ వాక్ వెళ్తున్నాం అనమాట. వాక్ 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 అందరూ వచ్చేస్తారు. ఫ్యామిలీ వాక్ గైస్, ఓన్లీ కజిన్స్ వాక్ గైస్ కాదు. నువ్వే ఇంతకు నుంచి రమ్మంటే రాలేదు అంటున్నావు కానీ. గోపురం దగ్గరే రూమ్ కాబట్టి అలా వాక్కి వెళ్ళాం గైస్ ఫ్యామిలీ అంతా. అసలు చాలా ప్రశాంతంగా ఉంది. ఆ టైంలో ఎవరు ఉండరు కదా, సో ఇట్స్ వెరీ నైస్. మీ అన్న నువ్వే కమ్ముతొప్పేస్తారా? గుడి ముందు కూర్చుంటే ఆ పీస్ఫుల్నెస్సే వేరు కదా. సో మేము చాలాసేపు అలా గుడి ముందే కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ కజిన్స్ అందరూ టైం స్పెండ్ చేసామన్నమాట. మా మమ్మీ వాళ్ళు హాఫ్ వరకు వచ్చి పై వరకు నడలేక ఒక దగ్గర కూర్చొని వాళ్ళు అక్కడ కబుర్లు చెప్పుకుంటున్నారు. మేమైతే అలా గుడి ముందు చాలా ఒక 1 or 2 hours ఉన్నామన్నమాట. ఉండి అప్పుడు రూమ్కి వెళ్ళాము. ఇక్కడ ఫ్యామిలీ లేడీస్ అంతా కలిపి ఏదో ఒక రీల్ చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాం అనమాట. తెలిసిందే కదా ఏదైనా ఫ్యామిలీతో పెట్టుకుంటే అవ్వదని చెప్పి నవ్వుకోవడానికే సరిపోయింది. ఆ రీల్ అయితే ఏం వర్కౌట్ అవ్వలేదు. మేము ఇంకో గెస్ట్ హౌస్కి వెళ్దాం అనుకున్నాం కానీ ఒక దగ్గరే అందరూ పడుకుంటే బాగుంటుంది అని చెప్పి ఈ గెస్ట్ హౌస్లోనే సెట్ అయిపోయాము. సో అందరం కలిపి ఒక రూమ్లో అలా అడ్జస్ట్ అవుతున్నాం అనమాట. ఇక్కడ మా కజిన్ మార్నింగ్ ఫీల్ క్యారీ చేస్తున్నాడు అనమాట. వాడికి సన్ రైజ్ అయినా సన్సెట్ అయినా చాలా ఇష్టము. సో వర్క్ చేసుకుంటూ ఆ ఫీల్ క్యారీ అవుతున్నాడు అనమాట అక్కడ. సో నేనైతే రెడీ అయిపోయాను. మిగతా వాళ్ళు ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు అనమాట. యాక్చువల్లీ ఇంకో గెస్ట్ హౌస్ ఉంది కానీ అక్కడికి వెళ్ళకుండా అందరూ ఒకే దగ్గర అడ్జస్ట్ అయిపోయి ఉండిపోయాం అనమాట. సో నిద్ర లేవు నైట్ అయితే. మీకు వినిపిస్తూ ఉంటుంది వస్తా. సో వాడు నేనైతే రెడీ అయిపోయాం. మేము మీకు నైట్ వ్యూ వచ్చేసావు గుడికి. హాయ్ చెప్పు. హాయ్ నాన్న. హాయ్. అటు పక్కన తెల్ల కాసు.
రాగానే బొమ్మలకు మొదలు పెట్టేసారు. ఫైనల్ అయితే గుడికి వచ్చేసాం ఫ్రెండ్స్. వచ్చి ఏం కావాలి ఏ పడితే అదే. టెంపుల్ లోపలికి ఫోన్స్ వెళ్ళలేదు కాబట్టి సో మేము లోపలికి వెళ్ళినా సరే ఇంకా ఏం రికార్డ్ చేయలేదన్నమాట. ఫోన్స్ తీసుకెళ్ళినాం. మాకైతే బాగా దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అనమాట. ఆ రోజైతే ఎండ మామూలుగా లేదు, చాలా చాలా దారుణంగా ఉంది. బట్ స్టిల్ దర్శనం అయితే బాగా జరిగింది. అదే మెయిన్ కదా మనకి కావాల్సింది. దర్శనం అయితే బాగా అయింది కానీ ఎండ మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది అనమాట. సో మా మొహం చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. బై గైస్, సీ యు నెక్స్ట్ వ్లాగ్. బై బై.